హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ SNMR శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీ రైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి ఆయన స్టోరీస్ ని వేరే ఛానల్స్ లో అప్లోడ్ చేస్తున్నారు. మీరు కానీ అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. SNMR శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 12వ భాగం. ఒక్కో అడుగు వేస్తూ పులిబోనులో అడుగు పెడుతున్నట్టు నడుస్తుంది మను. సరిగ్గా అప్పుడే నేహా నుండి ఫోన్ వస్తుంది. ఇంపార్టెంట్ మీటింగ్ అవ్వడంతో కట్ చేశాడతను. చేతిలో వణుకుతున్న ట్రే ఏ క్షణంలోనైనా కింద పడిపోయేలా ఉంటే వెనక్కొచ్చేస్తానన్నట్టుగా అరుంధతమ్మ వైపు చూసింది మను. వద్దు, వెళ్ళివ్వు అన్నట్టుగా చేత్తోనే సైగ చేసిందామె. సరేనని శబ్దం రాకుండా మళ్లీ నడుస్తుంది. నేహా నుండి మళ్లీ కాల్ రావడంతో విసుగ్గా మళ్లీ కట్ చేశాడతను. తన గుండె సవ్వడి తనకే వినిపిస్తుంటే ముఖమంతా చెమటలు పట్టేశాయి. ఒక్కో అడుగు దూరంగా నిలబడి కా అని అనబోతుంటే మళ్లీ నేహా నుండి కాల్ రావడంతో కోపంగా ఫోన్ లిఫ్ట్ చేసి, ఏయ్ బుద్ధుందా నీకు? ఒకసారి చెప్తే అర్థం కదా అని గట్టిగా అరిచాడు. అంతే, గొంతులో మాట అక్కడే ఆగిపోయింది. భయంతో చేతిలో ప్లేట్ని కింద పడేసింది. వెనక్కి కూడా తిరిగి చూడకుండా పరిగెడుతూ వెళ్ళిపోతుంటే, మను ఆగు, ఏం కాదమ్మా అంటున్నా చెయ్యి విదిలించుకొని రూంలోకి పరుగులు పెట్టింది మనస్విని. ట్రే కింద పడ్డ శబ్దానికి చెవిలో బ్లూటూత్ తీసి అప్పుడు ఇటువైపు తిరిగాడతను. కాని అప్పటికే మను వెళ్ళిపోయింది. అది కాదు డార్లింగ్, నువ్వే 5కి ఫ్రీ అన్నావు కదా. షడపైసే, నేను వస్తాను. దానికి నువ్వు పదే పదే గుర్తు చేయాల్సిన అవసరం లేదు, అర్థమైందా? అది కాదు డియర్, షాట్ అప్ యువర్ మౌత్ అండ్ డోంట్ కాల్ అగైన్ అని కాల్ కట్ చేసి కింద కట్పడ్డ కప్ని చూస్తూ బయటకొచ్చాడు. తల పట్టుకుని, దేవుడా, వాడికంటే ముందు ఈ పిల్లని మార్చాల్సొచ్చేలా ఉంది అని అరుంధతమ్మ అనుకుంటుంటే, ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవరు నా రూంలోకొచ్చింది అన్నాడతను. పెద్దావిడ గుండె డబీమని ఆగినట్టనిపించింది. అది నేనే వచ్చాను. వస్తే పిలవకుండా ట్రే మొత్తం కింద పడేసావేంటి? అంటే అది నువ్వంత గట్టిగా అరిచేసరికి భయమేసిందిరా. ఆమె కళ్ళల్లోకి సూటిగా చూసి, నీకు అబద్ధాలు చెప్పడం చేత కాదు. అనవసరంగా నా రూంలోకే కాదు, నా జీవితంలోకి కూడా వేరొకరిని పంపించాలని చూడకు. అదెవ్వరికీ మంచిది కాదు. వీడికి ఒళ్లంతా కళ్ళే అని కోపంగా అనుకుని, నేను కొత్తగా తెచ్చేదేంటి నాయనా? పెళ్లి చేసుకుని నువ్వే నీ జీవితంలోకి ఓ బొమ్మని తెచ్చుకున్నావు కదా అంది అరుంధతమ్మ. ఆల్రెడీ చెప్పానుగా, నా పెళ్లి చూడాలంటూ పోరు పెట్టావు. తనని కేవలం నీకోసం పెళ్లి చేసుకున్నా, గుర్తుపెట్టుకో అని చెప్పి లోపలికెళ్ళిపోయాడు. పాపంరా, ఆ పిల్ల చాలా అమాయకురాలు. నీ గొంతుకే భయపడిపోతుంది. కాస్త ప్రేమగా మాట్లాడరా. కాన్ఫరెన్స్ కట్ చేసి రెడీ అవుతూ, ప్రేమ అంటే ఏంటి? దాని మీనింగ్ కూడా నాకు తెలీదు. కాబట్టి నాకు కొత్తవి నేర్పించాలని చూడకు. మళ్ళీ ఎక్కడికి రెడీ అవుతున్నావు? మన రెస్టారెంట్కే. చిచి, ఈరోజు ఏ దరిద్రం వస్తుంది? నేహా నాకోసం నుండి ముంబై నుండి వచ్చింది. అడ్డమైన వాళ్లతో పక్క పంచుకుంటావు కానీ పెళ్లంతో ప్రేమగా మాట్లాడడం కూడా చేత కదా నీకు? అది రాదు, కానీ కావాలంటే వాళ్లతో ఏం చేస్తానో అదే చేయమంటే చేస్తా. నాకే అబ్జెక్షన్ లేదు. ఛీ అని అరుంధతమ్మ అంటే కదా, అందుకే నన్ను కెలక్కు, వస్తా అని చెప్పి వెళ్ళిపోతుంటే, ఒరేయ్ ఆగరా అంటూ అతడి భుజాలు పట్టుకుని ఆపి, ఎందుకురా ఇలా తయారయ్యావు? అసలు నువ్వు నా మనవడివేనా అనిపించేలా చేస్తున్నావు. పాపం, ఆ పిల్ల చాలా మంచిది. తనని బాధ పెట్టకురా. కాబట్టే పెళ్లి చేసుకుని నీ మనవరాలిగా తీసుకొచ్చాను. అయినా బాధ పెట్టడానికి నేనేం తనని కొడుతున్నానా, తిడుతున్నావా? భార్య అంటే కొట్టినా తిట్టినా భరిస్తుందిరా. కాని తన భర్త మరొకరి సొంతమని తెలిస్తే తట్టుకోలేదు. నా మాట విను, ఇవన్నీ మానేయ్. అయ్యిందా? చూడ్నానమ్మా, నాకు ఆడవాళ్లంటే పరమ అసహ్యం. అది భార్య అయినా. కోపంగా, ఇంకెవరైనా సరే అని పళ్ళు బిగబట్టి చెప్తుంటే, అందరూ ఒక్కలా ఉండరు నాన్నా. ఉండిపోయినా నాకు నష్టం లేదు. నాకోసం నేహా వెయిట్ చేస్తుంటుంది. వెళ్తున్నా. ఈ ఆలోచనలతో మందులేసుకోవడం మర్చిపోకు అని చెప్పి ఆవిడ పిలుస్తున్నా వినిపించుకోకుండా ఫాస్టుగా వెళ్ళిపోయాడు అతను. నమస్కారం పూజారి గారు. ఎవరు? రాధా. రామ్మా రా
ఇంకా రాలేదేంటా అనుకుంటున్నాను. నవ్వి అర్చన చేయించండి. ఎవరి పేరు మీదమ్మా? సిగ్గుపడుతూ తలొంచుకుంటే, ఓ, నువ్వెప్పుడూ ఒకరి పేరు మీదే అర్చన చేయిస్తావు కదా, మర్చిపోయానంటూ అర్చన స్టార్ట్ చేశాడాయన. రాధ మనసులో, స్వామి, తనెక్కడున్నా సంతోషంగా ఉండాలి. తనకి నేను గుర్తున్నానో లేదో కూడా నాకు తెలీదు, కానీ నా మనసు నిండా తను మాత్రమే ఉన్నాడు. వీలైనంత త్వరగా తనని నా దగ్గరికి చేర్చి మా పెళ్లి జరిపించు తండ్రి అని మొక్కుకుంటే, ఇదిగో మా ప్రసాదమని పూజబుట్ట ఇవ్వగానే ఆయన పాదాలకి నమస్కరించింది రాధ. ఇష్టకామ్య ఫలసిద్ధిరస్తు అని ఆశీర్వదించగానే, వస్తాను స్వామి అంటూ వెళ్ళిపోయింది. తలంచుకుని ఆలోచిస్తూ మెట్ల మీద నడుస్తున్న రాధకి ఎదురుగా 2 కాళ్లు అడ్డంగా నిలబడ్డాయి. తలెత్తి చూసి చీదరింపుగా వెళ్ళిపోతుంటే, తనకి అడ్డంగా నిలబడిన ధను, ఏంటి అంత చీదరించుకుంటున్నావు? నేనీ ఊరి జమీందారుని. అయితే నన్నేం చేయమంటావు? నువ్వేం చెయ్యొద్దులే, ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానంటున్నానుగా. ఛీ, నువ్వు తిరిగే తిరుగుళ్ళు చాలవన్నట్టు మిమ్మల్ని నమ్ముకుని బతికే పని వాళ్ళని కూడా వదలట్లేదు. ఇంకా పెళ్లి కూడా కావాలా నీకు? నోరు మూసుకుని పోరా అని చెప్పి గబగబా వెళ్ళిపోయింది రాధ. దీనిమీద నాకు ఎప్పటినుండో కన్నుంది. పోనీలే, పద్ధతి కలది కదా, పెళ్లి చేసుకుందామనుకుంటే ఒప్పుకునేలా లేదు. దీని సంగతేంటో చూడాలి అనుకుని పళ్ళు నూరాడు ధను. యశు, కొద్దిగా మంచినీళ్ళివ్వమ్మా అనడంతో, వస్తున్నాను నాన్నా అంటూ నీళ్ళివ్వగానే, ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నావు? బానే రాస్తున్నానన్నా. బానే కాదు, బాగా రాయాలి. సరే నాన్నా. అమ్మేది? వస్తుంది. ఏంటండి, మను ఫోన్ చేసిందా? చేసిందండి, బానే ఉందంట. కానీ అది సంతోషంగా మాట్లాడుతుంది, కానీ దాని గొంతులో ఆ సంతోషం కనిపించలేదు. కొత్త కదా శారదా, పైగా ఒక్కసారిగా వెళ్ళిపోయి విడిగా వెళ్ళిపోయింది. కొంచెం మూడీగా ఉండుంటుందిలే అని కిషోర్ అంటే, శారద మనసులో, నిజంగా అదే అయితే పర్లేదు, కాని నాకెందుకో అదక్కడ సంతోషంగా లేదేమో అనిపిస్తుంది అనుకుంది. ఎస్ఏఆర్ రెస్టారెంట్ కమ్ హోటల్ అని పేరున్న 10 అంతస్తుల హైక్లాస్ రెస్టారెంట్ ముందు కారాగింది. డ్రైవర్ డోర్ ఓపెన్ చేయగా స్టైల్గా నడుచుకుంటూ వస్తున్న అతనికి అక్కడ పనిచేసే వాళ్లంతా నమస్తే చేస్తున్నా ఎవ్వరినీ పట్టించుకోకుండా లిఫ్ట్ వైపు వెళ్లిపోయాడతను. తన కోసం 10th ఫ్లోర్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేట పర్సనల్ రూంలోకి వెళ్లాడు. తనని కోపడినందుకు కారాలు మిరియాలు నూరుతూ బెడ్ మీద పడుకోనున్న నేహ అతను డోర్ తీయగానే వచ్చిందతనే అని అర్థమైనా సైలెంట్గా ఉండిపోయింది. తన పక్కనే పడుకుంటూ, ఏంటంత డల్గా ఉన్నావు? అసలు నేనేం చేశానని అంతలా కోపడ్డావు నువ్వు? అదా, ఆ టైంలో నేను కాన్ఫరెన్స్లో ఉన్నాను. అది చెప్పచ్చుగా, అంతలా తిట్టాలా? లుక్ బేబీ, నాకు ఫస్ట్ వర్క్, తర్వాతే ఏదైనా. అప్పుడు నన్ను ఎవరు డిస్టర్బ్ చేసినా నేను రియాక్ట్ అవుతాను. అయినా 5కి వస్తానన్నాను, వచ్చాను. దాన్ని నువ్వు పర్టికులర్గా గుర్తు చేయాల్సిన అవసరం లేదు, అర్థమైందా? ఇంకెప్పుడు ఇలా ఫోన్ చేసి నన్ను డిస్టర్బ్ చేయకంటూనే తనని మీదకి లాక్కోగానే అతని ఒళ్ళో వాలింది నేహ. తన నడుము మడతల్ని సరిచేస్తూ, ఏంటిది కొంచెం ఎక్కువైంది? అతని గుండెల మీద గడ్డమానించి, నీ మీద బెంగతో ఇలా అయ్యింది. ఎవరైనా బెంగతో ఉంటే సన్నపడతారు. నువ్వేంటి ఇలా లావయ్యావు? నొప్పికి రుద్దుకుంటుంటే, ఓకే, నా వల్లే అన్నావుగా, నేనే సెట్ చేస్తాను, ఓకేనా అంటూనే మెల్లిగా తన డ్రెస్ని తన నుండి వేరు చేస్తూ తనని సొంతం చేసుకుంటున్నాడతను. అమ్మమ్మగారు, ఇక్కడికి దగ్గరలో గుడేదైనా ఉందా? ఇలా రామ్మా అంటూ మనుని పక్కనే కూర్చోబెట్టుకుని, చూడమ్మా, నీకు కొత్తగా పెళ్ళయింది, చూసావు కదా, వాడెంత మొండోడో. వాణ్ణి దారిలోకి తెచ్చుకోవాలి, అంతేకాని ఇలా గుళ్ళో పూజలు కాదు. వాణ్ణి మంచి మాటలతో నీ దారిలోకి తెచ్చుకోమ్మా, మా బంగారం కదా. నేనేం చేయనండి, వాడికి కాఫీ ఇవ్వడానికి నువ్వు భయపడిపోతే ఎలా? వాణ్ణి దారిలోకి తెచ్చుకుంటావు చెప్పు అంటే సైలెంట్గా తలోంచుకుంది మను. చూడు, రేపటి నుండి నువ్వే వాడి పనులన్నీ చూసుకో. నేనా? ప్రతిదానికి నోరు తెరవకు. వాడి పనులు నువ్వు కాక నేను చెయ్యాలా? అన్ని దగ్గరుండి నువ్వే చూసుకోవాలి. వాడికే కష్టమిష్టమో ఎలా ఉంటే నచ్చుతుందో నేనన్నీ చెప్తాను అంటే భయంగా తలాడించి, నేను గుడికి వెళ్ళిరానా అండి అంటే, నేను చెప్పిందంతా వృధానేనా అనుకుని, వెళ్ళిరమ్మా, పక్కనే కృష్ణుడి గుడి ఉంది, వెళ్ళిరా అంది అరుంధతమ్మ. సరేనండి అని వెళ్ళిపోగానే, అయ్యో రామ అంటూ తల పట్టుకుని కూర్చుంది అరుంధతమ్మ. నైట్ 10:30. ఆలోచనల మధ్య అసలు నిద్రనేదే మర్చిపోయింది మను.
ఈ మాన్షన్లో తనకి నచ్చిన ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది టెర్రస్ గార్డెన్ మాత్రమే. ఆ రోజు కూడా నిద్ర పట్టక ఆ టైంలో అక్కడికి వెళ్లి ఆ చెట్ల మధ్యన కూర్చుంది. అలసిన శరీరంతో అప్పుడే ఇదే టైంకి నేహాపై నుండి పక్కకు జరిగాడతను. నిన్ను హ్యాండిల్ చేయడం చాలా కష్టం డార్లింగ్. అట్లీస్ట్ నేను సెట్ అవ్వడానికి 1 వీక్ అయినా పడుతుంది. నవ్వి వాచ్ చూసుకొని, ఓకే నేహా, నేను వెళ్ళాలి, నాకు కొంచెం వర్క్ ఉంది అంటూ లేచి డ్రెస్ వేసుకుంటూ, డాక్టర్కి కాల్ చేయమని సర్వెంట్స్కి చెప్తాను, రెస్ట్ తీసుకుని పూర్తిగా రికవర్ అయ్యాక వెళ్ళు, ఓకేనా? అదేంటి, డాక్టర్కి నువ్వే కాల్ చేయొచ్చుగా అని అడిగింది నేహ. నేనా? నీ గురించి కేర్ తీసుకోవడానికి నేనెవర్ని? అదేంటి అలా అంటావు? నీ వల్లే కదా నాకు ఈ ఇబ్బంది. లుక్ నేహా, నా గురించి తెలిసే నాకు దగ్గరికొచ్చావు. ఈ ఇద్దరం సుఖపడ్డాం, అక్కడి వరకే ఏం చెయ్యి, అంతకుమించి ఎక్స్పెక్ట్ చేయకని చెప్పి వెళ్ళిపోయాడు అతను. వెళ్తున్న అతన్ని తీక్షణంగా చూసి ఒళ్లంతా నెప్పులుగా అనిపిస్తుంటే కష్టంగా డ్రెస్ వేసుకుని బెడ్ మీద వాలిపోయింది నేహ. నేహ దగ్గర నుండి రాగానే ఫ్రెష్ అయి ల్యాప్టాప్ ముందు కూర్చున్నాడతను. దాదాపు గంట తర్వాత ఒక్కసారిగా కరెంటు పోవడంతో, చ, అర్జెంట్ పనిలో ఉంటే కరెంట్ పోయిందేంటి అనుకుని బాల్కనీలోకెళ్ళి సెక్యూరిటీ అని కేకేశాడు. జీ సాబ్, పవర్ ఎందుకు పోయిందో చెక్ చేయండి. చేస్తున్నాం సాబ్ అంటే ఎప్పటినుండో చెట్ల మధ్య ఆలోచనల్లో కూర్చున్న మను కరెంటు పోవడంతో ఈ లోకంలోకొచ్చింది. స్వతహాగా చీకటంటే భయపడే మను ఒక్కసారిగా అక్కడి ప్రదేశమంతా చిమ్మ చీకటిగా మారిపోవడంతో టెన్షన్ పడిపోయింది. పైకి లేచి 2 అడుగులు వెయ్యగానే గాలికి చీకట్లో ఊగుతున్న చెట్ల తీగలు తనకి భయంకరంగా కదులుతున్న పాముల్లా కనిపించడంతో భయపడుతూ ఫాస్ట్గా వెళ్లిపోతుంటే ఎవరో తన చీర కొంగుని గట్టిగా పట్టుకున్నారు. అంతే, ఒక్కసారిగా అరిచేసింది మనస్విని. ఆ అరుపుకి ఈ టైంలో ఎవరు అనుకుంటూ తన రూంలో నుండి బయటికొచ్చాడు అతను. తన చీరని ఎంత లాగినా రాకపోవడంతో అమ్మమ్మా అని గట్టిగా అరుస్తున్న మను గొంతు విని, ఈ సౌండ్ టెర్రస్ మీద నుండి వస్తున్నట్టుంది, ఈ టైంలో పైనెవరున్నారు అనుకుని ఫాస్ట్గా స్టెప్స్ ఎక్కుతూ పైకి వెళ్లాడు అతను. ఎంత లాగినా చీర రాకపోవడంతో భయానికి వెనక్కి తిరిగి కూడా చూడకుండా ఆ చీరని అలానే విడిపించుకొని లంగా బ్లౌజ్ మీదనే ఏడుస్తూ పరిగెత్తుతున్న మను అప్పుడే పైకొస్తున్న అతడికి డాష్ ఇచ్చేసింది. రైటర్ గారు కింద ఒక చిన్న పాయింట్ మెన్షన్ చేశారండి, అదేంటో చూద్దాం. డియర్ ఫ్రెండ్స్, అతనెవరు, రామ్నా లేక రాక్షసుడా అనేది మనుతో పాటు మీరు కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నారు. గెట్ రెడీ అని ఇచ్చారండి. సో ఫ్రెండ్స్, అతనెవరు, అతని పేరేంటి, అతనే రామా లేకపోతే ఇంకెవరు, ఎందుకలా బిహేవ్ చేస్తున్నాడు అనేది తదుపరి ఎపిసోడ్లో తెలుస్తుందంట. సో వెయిట్ అండ్ వాచ్.